ఒంటరితనం అనే ఫీలింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. ఈరోజు ఏ వేదనతో ఈ మందిరంలోకి వచ్చావో, ఏ బాధలతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, నీ జీవితంలో నా ప్రభువు అద్భుతం చేయబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం చదివి సహాయం చేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం చదివి సహాయం చేయండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చాలు. యాకోబు ఒంటరితనంలో ఉన్నాడండి. ఎంత ఒంటరితనం అంటే భయంకరమైనటువంటి ఒంటరితనం. ఆ ఒంటరితనంలో ఎవ్వరి దగ్గరికి వెళ్ళి కన్నీరు గార్చలేదండి. ఆ ఒంటరితనంలో ఎవరి దగ్గరికి ఆయన వెళ్ళలేదు. ఆ ఒంటరితనంలో ఎక్కడికి వెళ్ళారంటే ప్రభు పాదాలు పట్టుకున్నాడు. తన ఒంటరితనమే తన పేరు మార్చింది, ప్రార్థన మారింది, నడక మారింది, మాట మారింది, చూపు మారింది, బ్రతుకే మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒంటరిగా మారక ముందు తన చరిత్ర మారలేదు. ప్రైజ్ ది లార్డ్. తన చరిత్ర మారలేదు, తన బ్రతుకు మారలేదు. ఒంటరిగా మారినప్పుడే 12 గోత్రాల రాజవంశానికి మూల పురుషుడయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఒంటరిగా మిగలడం మనకే మంచిది. కొన్నిసార్లు ఒంటరిగా మిగలడం ద్వారా మనం దీవించబడతాం. ఒంటరిగా మిగలడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. ఒంటరిగా మిగలడం ద్వారా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఒంటరిగా మిగలడం ద్వారా ఉపవాసం ఉండగలుగుతాం. ఒంటరిగా మిగలడం ద్వారా దేవునికి దగ్గర చేరగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, యాకోబు ఒంటరిగా మిగిలిపోయినాడు. యాకోబు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు చేసిన పనేంటో చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. రాత్రంతా పెనుగులాడుతున్నాడు యాకోబు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. మీరెక్కడి నుంచి వచ్చారో తెలియదు. మీరెక్కడి నుంచి వచ్చారో ఈ ఆరాధనకి నాకు తెలియదు. కానీ ఈ రాత్రంతా మీరు పెనుగులాడితే దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, మనుషులకు నీ బాధ చెప్పుకుంటే మనుషులు తీర్చరు. రక్త సంబంధికులకు నీ బాధ చెబితే అప్పులైనవు అనుకో, అన్నా నేను అప్పైనా అన్నా, లేకపోతే తమ్ముడు నేను అప్పైనా అని చెప్పి ఎవరికైనా చెప్పిన అనుకో, లేకపోతే చెల్లె ఇటు చూడండి అమ్మా మేము అప్పైనాం అని చెప్పి ఎవరికైనా చెప్పినాం అనుకో, రే పలాని మరియమ్మ అప్ప అయిపోయిందిరా, పలాని జాకో బ్రదర్ అప్ప అయిపోయాడు రా, వాళ్ళ బతుకు అయిపోయింది, చీ వాళ్ళ బతుకు అని మనుషులు ఏం చేస్తారమ్మా? ఎగతాళి చేస్తారు. ఒకప్పుడు తెల్ల చొక్క వేసుకొని ఏదో చేసిండ్రా, ఇప్పుడు చూడరా రూపాయి బిల్ల లేదు ఆయన జేబులో అని క్రిటిసైజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనుషులు,
యాకోబు కూడా ఒంటరిగా మిగిలిపోయినాడు, ఏడుస్తున్నాడు, గోజాడుతున్నాడు. ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. అయ్యా, మీరిక్కడ ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళను, మీరు దీవిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని ప్రభు పాదాలు పట్టుకున్నాడు. నీ జీవితంలో నువ్వు ప్రభు పాదాలు కనుక పట్టుకోగలిగితే ఎవరు నీ చేయి విడిచిపెట్టినా నా ప్రభువు నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. మనుషులది ఏముంది, పచ్చగున్నప్పుడు అందరు నీ పక్కనే ఉంటారు, ఒకసారి ఎండిపోయినవా నీ పక్కన ఎవరు ఉండరు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మన కొరకు ఒక మాట పడ్డప్పుడు మనమెవరమో వాళ్ళెవరో. ప్రైజ్ ది లార్డ్. మనుషుల ప్రేమలవి, కానీ మన కొరకు దేవుడు కల్వరి సిలువలో యాగమయ్యాడు. మన కొరకు కల్వరి సిలువలో కొరడా దెబ్బలు తిన్నాడు, మన కొరకు ఉమ్ము వేపించుకున్నాడు, మన కొరకు దాహానికి తట్టుకున్నాడు, మన కొరకు టోటల్గా తన ప్రాణాన్నే అర్పించిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అన్నా మేము అక్కడి నుంచి వచ్చినామన్నా, ఇక్కడి నుంచి వచ్చినామన్నా అనేది లెక్క కాదు. ఇక్కడికి మీరు పడుకోవడానికి రాలే, ప్రభువుకి మీ బాధ చెప్పుకోవడానికి వచ్చారు. నోరు తెరిచి ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఏం చేయాలన్నా, నోరు తెరిచి ఏ బాధతో అయితే వచ్చావో, ఏ వేదనతో అయితే వచ్చావో ప్రభువుకు చెప్పుకో. ఇది దేవుని మందిరం, దేవుని మందిరంలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఈ దేవుని మందిరంలో దేనికోసమైతే వచ్చావో ప్రభు పాదాలు పట్టుకొని అడుగు. నేరుగా ఈ మందిరంలో నేను నీతోని నేరుగా మాట్లాడతాడు ప్రభువు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెవులుండి వినలేని దేవుడు కాదు, కనులుండి చూడలేని దేవుడు కాదు. ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సజీవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు ఒంటరిగా మారిపోయినాడు, ఆయన జీవితంలో ఒంటరి అయిపోయాడు. హల్లెలూయా. చూడండి 32వ అధ్యాయం 27వ వచనం చదవండి. 32వ అధ్యాయం 27వ వచనం. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. హల్లెలూయా. అప్పుడు ఆయన తన బాధలు చెప్పుకున్నాడు, తన వేదన చెప్పుకున్నాడు. అప్పుడే తన చరిత్ర మారింది. ఎప్పుడు మనుషులకు మనం చేసే బ్లండర్ మిస్టేక్స్ ఏంటంటే, మన బాధలు డాక్టర్లకు చెప్పుకుంటాం, లాయర్లకు చెప్పుకుంటాం, పాస్టర్లకు చెప్పుకుంటాం. వచ్చిన చికాకు ఏంటంటే ఎవరికి చెప్పుకోం? దేవుడికి చెప్పుకోం. మనం చెప్పుకోవాల్సింది దేవునికి, మనుషులకు కాదు. మనము చెప్పుకోవాల్సినది దేవునికి. మనం చెప్పుకోవాల్సినది మనుషులకు కాదు, మనం చెప్పుకోవాల్సినది దేవునికి. యాకోబు మనుషులకు చెప్పుకున్నన్ని రోజులు అవమానాలు, నిందలు, కష్టాలు, కన్నీళ్ళు. ఎప్పుడైతే దేవునికి చెప్పుకున్నాడో యాకోబు చరిత్రనే దేవుడు మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనుషులకు మనం ఎప్పుడు చెప్పుకోవద్దు. ఈ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అనాథ శరణాలయం కట్టిస్తామని చెప్పి నా స్నేహితుల ద్వారా నేను మోసపోయిన తర్వాత ఇల్లందులో సిటీ ప్యాలెస్ ఉంటుంది. ఆ సిటీ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి
చాయ్ తాగుతుంటే నీ ముఖానికి నువ్వు అనాథ శరణాలయం పెడతావరా థూ అన్నారు నన్ను. వెళ్ళి రూమ్లో ఒక్కడినే ఏడుస్తా ఉండేవాడిని. బయటికి వచ్చేటోడిని కాదు. నేనేమో అనాథ శరణాలయం పెట్టబోతున్నా అని చెప్పి అందరికీ చెప్పుకున్న తర్వాత తీరా చూస్తే నాకు నా ద్వారా పెట్టిస్తా అన్న వాళ్ళు నన్ను మోసం చేశారు, వదిలేశారు నన్ను. ఒంటరి అయిపోయిన తర్వాత ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. ఎవరితో బాధ చెప్పుకోవాలన్నా ఎగతాళి చేస్తారు. అందుకనే ఆ రూమ్లో పడుకొని ఏడుస్తూ ఉండేవాడిని. ఆ రూమ్లో పడుకొని ఒంటరిగా కుమిలిపోయేవాడిని, ఒంటరిగా ఏడుస్తూ ఉండేవాడిని. ప్రభువా, నువ్వు లేకుండా లోకం వైపు తిరిగానయ్యా. అయ్యా నన్ను వాడుకో ప్రభువా, నేను అనేక మంది అనాథల కోసం బ్రతకాలయ్యా, నన్ను బ్రతికించయ్యా. అనేక మంది కొరకు బ్రతకాలని ప్రార్థన చేస్తునేవాడిని. రూమ్లో తినడానికి తిండి ఉండకపోయేది, రూమ్లో అసలు బియ్యం ఉండకపోయేటి. అలా కష్టాలు పడుతున్నటువంటి నేను ఏడుస్తూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి ఒంటరి జీవితం ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? చాలా భయంకరంగా ఉంటుంది. ఒంటరిగా బ్రతికే వాళ్ళను ఒక రకంగా చూస్తూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి నా జీవితంలో దేవుడు నన్ను దర్శించడం ప్రారంభించాడు, నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నా ప్రియ కుమారుడా, భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళు. భద్రాద్రి కొత్తగూడెంలో నీతో నేనుంటా. గొప్ప పరిచర్య నువ్వు చేస్తావు. అనేక మంది అనాథ బిడ్డలను నువ్వు పోషిస్తావు. ఎట్టి పరిస్థితులలో అద్భుతం జరుగుతుంది. నాకు మ్యారేజ్ కానప్పుడు ఈ ఆర్కే సూపర్ మార్కెట్ ఐడియా ఉంది కదా నాన్న మీకు? ఆర్కే సూపర్ మార్కెట్ పిల్లలకి మామూలుగా క్లాసెస్ అండ్ డ్యాన్స్ క్లాసెస్ నేర్పించేవాడిని. నేర్పించడానికి పోయినప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డా. వాళ్ళకు ఒక్క స్టెప్ రావట్లే. నేను తినకుండా పోయినా, డొక్కలో మొత్తం నొప్పి నాకు. ఒక పాట నేర్చుకుంటే వాళ్ళకి కిరాణా షాప్ కదా, ఒక రైస్ బ్యాగ్ తీసుకెళ్ళొచ్చేమో, శరణాలయంలో ఉన్న పిల్లలకి వండి పెట్టాల. బియ్యం మొత్తం అయిపోయినాయి నాకు తెలుసు. వాళ్ళు నేర్చుకుంటే ఆ రైస్ బ్యాగ్ వాళ్ళు ఇస్తా అన్నారు. రైస్ బ్యాగ్ తీసుకొని వెళ్ళి వండొచ్చు వాళ్ళకి అని చెప్పి నైట్ 9 గంటల వరకు ఇలా చూపిస్తున్నా కడుపులో భయంకరమైనటువంటి నొప్పి వచ్చేది. భయంకరమైనటువంటి పెయిన్. కొన్ని వాటర్ తాగి పక్కన కూర్చునేటోండి. మీరేయండి నాన్న అని చెప్తే వాళ్ళు మరలా మంచిగా వేసేటోళ్ళు కాదు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఒకసారి చూపియండి మా పిల్లలు ఎంత నేర్చుకున్నారంటే, అయ్యో కొంచెమే నేర్చుకున్నారుగా బాబు, ఎలా నేనేటోండి. సార్, నా దగ్గర అనాథ పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళ కొండి పెట్టాలా, బియ్యం మొత్తం అయిపోయినాయి సార్, ఒక్క రైస్ బ్యాగ్ ఇస్తే నేను తీసుకొని వెళ్తా సార్. ఒక్క రైస్ బ్యాగ్ ఇస్తే తీసుకొని వెళ్తా సార్, వండి పెడతా సార్ అంటే ఆర్కే సూపర్ మార్కెట్ సార్ అన్నాడు. నో మొత్తం నేర్పించిన తర్వాతనే
ఇస్తానగానే గుండె పగిలిపోయాను. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నా కదా నేను. ఇప్పుడు రేపొద్దున నా పిల్లలకి తినడానికి ఏంటి? పసి బిడ్డలు, చాలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏంటి ఇప్పుడు పరిస్థితి, ఎలా అని చెప్పి రైస్ బ్యాగ్ లేకుండా కొత్తగూడెం పెద్ద బజార్ నుంచి బూడిదిగడ్డ బస్తికి వెళ్ళిన. బూడిదిగడ్డ బస్తికి వెళ్తే స్పీడ్ బ్రేకర్లు, గౌతమ్ మోడల్ స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్ ఇలా అనగానే కడుపులో నొప్పి. మరలా అనాథేశ్వర బూడిదిగడ్డ బస్తికి వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్లు. వంటుండే అమ్మ అడిగింది, రైస్ బ్యాగ్ తీసుకొచ్చినవా బిడ్డ అంటే, అమ్మ రేపు ఇస్తాన్నారమ్మా. అయ్యో మరి ఎట్లా అని చెప్తే, హుసేన్ బి అని ఒక అమ్మ ఉండేది బుడిదిగడ్డ బస్తీలో, కిరాణా షాప్ నడిపిస్తుంది అమ్మ. ఇప్పుడు వాటర్ ప్లాంట్ కూడా పెట్టారు వాళ్ళు మా శరణాలయం దగ్గర. అమ్మ ఒక 10 కేజీల బియ్యం అప్పి అమ్మ, మీకు డబ్బులు మేము 2 రోజుల్లో ఇస్తాం, అనాథ బిడ్డల్ని పోషిస్తున్నానమ్మా అని చెప్పినప్పుడు ఆ హుసేన్ బి అమ్మ, అయ్యయ్యో బాబు పర్లేదు బాబు, అసలే మాది రంజాన్ వచ్చింది తీసుకెళ్ళు నాన్న అని చెప్పి 10 కేజీల బియ్యం తీసుకెళ్ళి వండినాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా నెక్స్ట్ రోజు వెళ్ళి బియ్యం వండినాం. వాళ్ళకు డ్యాన్స్ నేర్పించి సాయంత్రం వరకు కష్టపడితే సగం నేర్చుకున్నారు. సార్ ఏంటి సార్ అంటే, సరేలే ఇస్తలే అని చెప్పి ఇచ్చినప్పుడు ఆర్కే సూపర్ మార్కెట్ వాళ్ళు తీసుకెళ్ళి వండినాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాల్వంచ కేటీపీఎస్ తెలుసు కదా, కేటీపీఎస్ జెన్కో కాలనీలో మన అమ్మ అనాథ శరణాలయం నుంచి నేను మీటింగ్ పెట్టిన. నేను, సినిమా యాక్టర్ రాఘవ లారెన్స్ వాళ్ళ శిష్యులు, హ్యాండిక్యాప్ డాన్సర్స్, జబర్దస్త్ టీం వాళ్ళు వచ్చారు. అప్పుడు జబర్దస్త్ టీం వాళ్ళు, నేను మన అనాథ శరణాలయం బ్యానర్ మీద కార్యక్రమాలు చేస్తే కొంతమంది అమౌంట్ అనౌన్స్మెంట్ చేశారు. ఎంత 89,000 కలెక్ట్ అయినాయి. ఆ 89,000 కలెక్ట్ అయితే నాకు వాలంటీర్గా చేస్తామన్న వాళ్ళు కొంతమంది వచ్చి, పాల్వంచ డబ్బులు కొత్తగూడెం పోవడం ఏంటి అని చెప్పి వాళ్ళు ఆపేసుకున్నారు. తర్వాత నేను కొత్తగూడెం నుంచి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవడం, డబ్బులన్నీ వాళ్ళు కలెక్ట్ చేసేసుకొని, ప్రభు కుమార్ సార్ అని ఒక ఆయన ఉండే అనమాట, ఆయన పేరు, ఆయన కర్రీ పాయింట్ రన్ చేస్తాడనమాట. వాళ్ళ ఇంటి పైన మీటింగ్ పెట్టుకొని నన్ను పైకి పిలిచారు. బాబు సరే నువ్వే ప్రోగ్రాం పెట్టినావు కానీ మాకు పాల్వంచే డబ్బులు కదా, మొత్తం సరుకులు కొనిస్తాం, మీకు బియ్యము ఏమేమి కావాలో చెప్తే అవి కొనిస్తామన్నారు. సరే అట్లయినా పర్లేదు సార్ అని చెప్పినాను. పొద్దున్న వెళ్ళడం, సాయంత్రం వరకు వాళ్ళని కలవడం, పొద్దున్న వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. తీరా వాళ్ళు బియ్యం కొనేశారు, పెట్టెలు, బెడ్షీట్లు అన్నీ కొనేశారు. ఆటో వేసుకొని పోయినాను. ఆటోలు అన్నీ ఎక్కిచ్చేసినాం, బియ్యము బెడ్షీట్లు అన్నీ ఎక్కిచ్చేసినాం. ఎక్కించిన తర్వాత లేదు బాబు, మేమే పాల్వంచలో వేరే స్టార్ట్ చేసేసుకుంటాం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటే ఏడ్చుకుంటూ, పిల్లలకు బియ్యం వచ్చేసినాయి, బెడ్షీట్లు వచ్చేసినాయి, ట్రంక్ పేటలు వచ్చేసినాయని ఎంతో ఆశతో ఉన్నటువంటి నేను మరలా పాల్వంచ నుంచి ఉట్టి చేతులతో బ్యానర్ అమ్మ అనాథ శరణాలయం పెట్టింది నేను. రాఘవలారెన్స్ టీం వాళ్ళు నాతో వచ్చారు, జబర్దస్త్ టీం వాళ్ళు నాతో వచ్చారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నది మన పిల్లలు. ఆ స్టేజ్ లేపించింది, అన్నీ చేపించింది, ఎమ్మెల్యేలను పిలిచింది, ఎంపీలను పిలిచింది, జిల్లా కలెక్టర్ని పిలిపించింది, డిఎస్పీని పిలిపించింది. నేను మధ్యలో వచ్చి సహకరిస్తామని చెప్పి వచ్చి మోసం చేశారు. ఒంటరిగా ఏడుస్తూ పిల్లలకు సహాయం అందింది
సహాయం అందింది అని, ఒక 6-7 నెలలు పిల్లలకి అన్నం దొరికిందని చెప్పి సంతోషంగా ఉన్నటువంటి నేను ఆశలు అడి ఆశలు అయిపోయినాయి. తర్వాత ఇంకా నాకేం చేయాలో తోచక, బియ్యం లేవు, సరుకులు లేవు, ఏం లేదు. ఇక లోపల రేకుల షెడ్డులో ఏడుస్తా ఉన్నా, యేసయ్యా నా కండ ఎవరు లేరయ్యా, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం రమ్మంటేనే నేను వచ్చానయ్యా, అయ్యా భద్రాద్రి కొత్తగూడెం మీరు పిలిస్తేనే వచ్చానయ్యా, ఏంటి ప్రభువా నాకు ఈ పరిస్థితి, పిల్లలకు తినడానికి తిండి లేదయ్యా, ఏంటి ప్రభువా అని లోపల ఏడుస్తున్నప్పుడు ఒక సార్ వచ్చాడనమాట, సింగరేణి జిఎం వచ్చి, ఎవడ్రా ఇక్కడ అంటే, మా డాడీ లోపల ప్రార్థన చేస్తున్నాడు అంటే పిలువురావాడిని పిలిచారు. కన్నీళ్ళు తుడుచుకొని ఎన్నికెళ్ళి, ఏం చేస్తున్నారు లోపల అంటే, ప్రార్థన చేస్తున్నాను సార్. ఏమైంది ఏంటంటే, బియ్యం లేవు సార్, ఏం లేవు సార్, ఇక పలాని వాళ్ళు ఇట్లా మోసం చేశారని చెప్తే, నువ్వు రేపు పొద్దున్నే నా దగ్గరికి రా అని చెప్పి ఆఫీస్కి పిలిచి, సింగరేణి హెడ్ ఆఫీస్కి పిలిచి మొట్టమొదటిగా 10,000 రూపాయల చెక్ ఇచ్చాడు ఆ డాడీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ చెక్ ఇయ్యగానే బియ్యము పప్పు అన్నీ తీసుకొచ్చాను. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు, ఎన్నో అనాథ పిల్లలని పోషించడానికి ఎంతో వేదన పడ్డాను. ఈ అమ్మ అనాథ శరణాలయము అప్పుడు ఎవరు లేరండి, ఏ భార్య లేరు నాతో, ఏ పిల్లలు లేరు, ఏ సంఘము నాతో లేదు, ఏ సపోర్ట్ చేసేవాళ్ళు నాకు లేరు. నాది చాలా చిన్న వయసు, 18-19 సంవత్సరాల వయసు, అతి చిన్న వయసు. ఆ చిన్న వయసులో అంతమంది పిల్లలను ఎలా పోషించానో ఏంటో. ఆ బూడిదిగడ్డ బస్తీ వాళ్ళు వచ్చేవాళ్ళు, పిల్లల్ని ఎందుకు అట్లా ఇబ్బంది పెడతావు, స్నానం చేయడానికి వాటర్ లేవు, తినడానికి తిండి లేదు, ఏంటి నీ పరిస్థితి, అర్జెంటుగా పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలా, వాళ్ళని పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలా, ఏంటి చెప్పు. లేదండి, దేవుడు మాట్లాడాడండి, దేవుడు మమ్మల్ని పోషిస్తాడండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. కట్టిక ఉపవాసం, ఎప్పుడు చూసినా ఉపవాసం ఉపవాసం ఉపవాసం. నిజంగా అంత కష్టపడి పిల్లల్ని పెంచితే ఈరోజు పెద్ద అయిన తర్వాత కనీసానికి పెళ్ళికి కూడా పిలవలే కొంతమంది పిల్లలు. వాళ్ళ పెళ్లి ఫొటోస్ చూసినప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ విషయాలు తెలిసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, చాలా వేదన అనిపిస్తుంది. ఏంటేసయ్యా అందరూ వదిలేస్తున్నారు, అందరూ విడిచిపెడుతున్నారు, ఎవరు మాట్లాడట్లేదు ఏంటేసయ్యా అని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు నాతో చెప్పిన విషయం ఏంటిదంటే, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నీతో మాట్లాడే దేవుడని నేనున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నేనున్నాను. మన ఆశ్రమంలో పాప పెళ్లి చేసుకొని ఇలా వెళ్తుంది, నేను చిన్న బాబు ముందు నిల్చున్నాం, తన భర్త తను వెళ్తున్నారు. డాడీ డాడీ అక్క అక్క అన్నారు. ఆ అమ్మాయి ఇక మేము మొత్తం చూసేసినాం కాబట్టి తిప్పుకొని వచ్చారు. ఏంటమ్మా ఎలా ఉన్నామమ్మా అంటే, డాడీ పెళ్ళి అయిపోయింది డాడీ, మంచిగా ఉన్నాం డాడీ, సారీ డాడీ పెళ్ళికి పిలవలేకపోయినాం. ఇస్తలా హల్లెలూయా. ఆయురారోగ్యాలతో వర్ధిల్లమ్మా, సుఖ సంతోషాలతో వర్ధిల్లమ్మా, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లమ్మా అని చెప్పి దీవించి కొంత కానుకిచ్చి పంపించాము. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనుషులు ఎవరు మనతో శాశ్వతం కాదు. వాళ్ళ మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. కానీ
వాళ్ళ ఆశలు వేరే ఉంటాయి. వాళ్ళ మీద ఎన్నో మనము పెట్టుకుంటాం. వాళ్ళని ఇలా చూడాలి, వాళ్ళ జీవితం ఇలా ఉంచాలి, వాళ్ళ జీవితాన్ని ఒక లెవెల్లో పెట్టాలి అని చాలా మనం ఆశపడతాం. కానీ వాళ్ళు మాత్రానికి మనల్ని లెక్క చేయరు. ఈరోజు అనేక మంది పిల్లల్ని పోషించాం, అనేక మందిని పెంచాం. కానీ ఈరోజు డాడీ మమ్మీ వాళ్ళకు గుర్తు లేదు, డాడీ గుర్తుకు లేడు. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయారు. డాడీ నిన్ను వదిలిపెట్టాను, డాడీ నీ కొరకు నిలబడతా, నీ ఆశయం కొరకు నేను నిలబడతా, ఈ ఆశ్రమంలో చదువుకొని నేను వెళ్ళిపోను డాడీ, నేను కూడా నీకు అండగా నిలబడి మనం అనేక మందికి పోషిద్దాం డాడీ అని చెప్పిన బిడ్డలు వారి జీవితం, వారి వివాహం చూసుకొని వెళ్ళిపోయినారు. కానీ ఎవ్వరు విడిచిపెట్టిన నా జీవితంలో, ఎవ్వరు నన్ను విడిచిపెట్టినా నా యేసయ్య నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక మనుషుల మీద మనం ఆధారపడొద్దు, బంధువుల మీద మనం ఆధారపడొద్దు, రక్త సంబంధికుల మీద మనం ఆధారపడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎలా తయారైపోయారంటే మన గుండె తీసి ఇచ్చిన దాంట్లో కూడా స్వార్థం. వాళ్ళు ఎట్లాగో చచ్చిపోయినలు, గుండె ఎవరికో ఒకరికి ఇయ్యాలిగా కాబట్టి ఇచ్చారు అని ఆలోచించే సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నాం. చివరికి గుండె తీసి ఇచ్చినా అంత గొప్ప ప్రేమను కూడా రిసీవ్ చేసుకోలేని సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కనుక ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నేను అనాథ శరణాలయం నడపడానికి చాలా కష్టాలు పడ్డాను, చాలా వేదన పడ్డాను. ఎట్టి చాకిరీ చేసి అప్పుడు మోటివేషన్ క్లాసెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్, నాకున్న దాంట్లోనే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతని సెమినార్లు, యాసిడ్ దాడులు, వరకట్న వేధింపులు, గొంతు కోసి చంపడాలు ఎందుకు జరుగుతున్నాయి, వీటన్నిటికీ కారణాలు ఏంటని గర్ల్స్ హాస్టల్స్ తిరిగి వాళ్ళని చైతన్యపరచడం. చిన్న వయసులోనే ఇటు శరణాలయాన్ని రన్ చేస్తూ, ఇటు మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ, శరణాలయాన్ని పిల్లల్ని పోషించడానికి రాత్రిని పగళ్ళు కష్టపడేవాడిని. ఒక 1000 రూపాయలు వస్తే ఆ 1000 రూపాయలతో ఆయిల్ ప్యాకెట్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా వస్తుందేమో అని ఆశపడేవాడిని. అలా ఎన్నో రాత్రులు నా జీవితంలో నేను కష్టపడ్డాను. ఇదన్నీ ఏంటిదంటే వివాహం కాకముందే దేవుడు నా జీవితంలో నాకు అండగా నిలబడి నన్ను ఒంటరిగా నిలబెట్టకుండా నన్ను లేవనెత్తాడు. అందుకనే ఎవరి మీద మేము ఆధారపడం, ఏ మనుషుల మీద మేము ఆధారపడం, ఓన్లీ దేవుని మీదనే ఆధారపడతాం. ప్రైజ్ ది లార్డ్. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవో, ఆపత్కాల
నీవే ఆధారము, యేసు నీవే, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. I love you, యేసయ్యా. నువ్వు లేకపోతే నేనుండలేను ప్రభువా, నాకు నువ్వు కావాలి. మనుషుల నమ్ముకొని అభ్యపడాను, మనుషుల నమ్ముకొని అభ్యపడాను, శక్తిమంతుడా నా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, శక్తిమంతుడా నా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనుషుల నమ్ముకొని మాభ్యపడాను, ఓ మనుషుల నమ్ముకొని మాభ్యపడాను, శక్తిమంతుడా నా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. ఎప్పుడైతే ఆయన చెంత చేరానో నా బతుకు మారిపోయింది. అనాథ శరణాలయానికి పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చి బెదిరించేవాళ్ళు, ఏయ్ ఇక్కడ నుంచి అనాథ శరణాలయం తీసేస్తావా లేదా, తీసేయి, తీసేస్తావా లేదా, తీసేయి. రాత్రికి రాత్రి మిడ్ నైట్ వచ్చి పెట్రోలింగ్ వచ్చినప్పుడు వచ్చి బెదిరించేవాళ్ళు. సార్, దేవుడు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు సార్, నేను అనేక మంది అనాథ పిల్లల కోసం బతకాలి సార్, సార్ నన్ను దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు సార్, ప్లీజ్ సార్ అని చెప్తే ఆ పోలీసు వాళ్ళు వచ్చి, రేపొద్దున్న నువ్వు స్టేషన్కి రాకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాం రే, నీ మెక్కలు ఇరగొడతాం రే, నీ తోలు తీస్తాం రే. ఏం పేరు రాది, అమ్మతేజ అని. ఎట్లా పడితే అట్లా బూతులు తిట్టేవాళ్ళు. నాకు నిద్ర పట్టకపోయేది. ఒక్కడనే ఏడుస్తూ 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 ప్రార్థన చేసేవాడిని, ఏడ్చేవాడిని భయంకరంగా. అయ్యా రేపొద్దున పోలీసులు రావద్దయ్యా, నా జీవిత ఆశయం ప్రభు అనేక మంది అనాథ పిల్లల కోసం బ్రతకడం, రేపు ఉదయం పోలీసులు రావద్దయ్యా అని ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చేవాడిని.
ఏడ్చినప్పుడు పోలీసు వాళ్ళు రేపు మార్నింగ్ వస్తారనగా పోలీస్ జీప్ వచ్చి ఆగింది. భయపడుతూ లోపటున్న స్తోత్రం 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 యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నా. నేను ఒక రైస్ బ్యాగ్ అరటికాయ గెల తీసుకొని వచ్చి మీ శరణాలయానికి నేను ఇస్తున్నానని చెప్పాడు. గట్టిగా చెప్పలు కూడా. ఎవరు ఎవరు నైట్ పెట్రోలింగ్కి వచ్చిన ఆయన, రే నీ సంగతి చెప్తారా రే అని చెప్పి బెదిరించిన ఆయన. ఒక రైస్ బ్యాగు అరటికాయ గెల తీసుకొచ్చి, సార్ నైట్ అట్లా అన్నారు కదా సార్ అంటే, నైట్ తాగున్నాం లేరా, నీ వయసు ఎంత ఉంటుందిరా సార్? 20 ఉంటుంది సార్. ఇంత చిన్న వయసులో ఇదంతా ఏందిరా సార్? సార్ మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది సార్, మా అమ్మ ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు సార్. నాలాంటి అనాథల కోసం బతకాలని అమ్మ ప్రేమకు దూరమైన నేను అమ్మ అనే పేరుతో ఈ అనాథాశ్రమాన్ని స్టార్ట్ చేసినాను సార్. ప్లీజ్ సార్ నన్ను డిస్టర్బ్ చేయకండి సార్ అంటే, అరే రే రే ఇంత మంచి కాన్సెప్ట్ నువ్వు పెట్టినావు, నీకు ప్రతి నెల 500 నేను ఇస్తా, ప్రతి నెల నేను సపోర్ట్ చేస్తా, మా పోలీసు వాళ్ళతో ఇప్పుడు మాట్లాడిస్తా. ఓఎస్డి సార్ ఉంటారు ఇక్కడ, ఆ పోలీస్ స్టేషన్ మా పోలీస్ ఆ క్యాంపు పెడతా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు నేను మీటింగ్ పెట్టిస్తా అని చెబితే అక్కడికి తీసుకెళ్ళిండు. అక్కడికి తీసుకెళ్ళి నాతో పాటలు పాడిచ్చాడు. నా శరణాలయం గురించి నేను చెప్పగానే నెలకొక పోలీస్ బెటాలియన్ వాళ్ళు వచ్చి బియ్యము పప్పు ఉప్పు అట్లా హెల్ప్ చేసేవాళ్ళు. శరణాలయాన్ని నడపడానికి ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు. కొన్నిసార్లు జీవులలో కార్లో వాళ్ళు వీళ్ళు వచ్చి, అరే బాబు ఈ అనాథాశ్రమం ఓనర్ ఎవరో పిలువురా, అరే నిన్నేరా బాబు ఈ అనాథాశ్రమం ఓనర్ ఎవరో పిలువురా బాబు అని చెప్పి నన్ను అనేవాళ్ళు. సార్ ఎవరు లేరు సార్, నేనే సార్ రన్ చేసేదంటే, నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు నువ్వు ఎట్లా రన్ చేస్తావురా అంటే, లే సార్ నేనే సార్ రన్ చేసేదని చెప్పేవాడిని. ఎన్ని కష్టాలు పడేటువంటి అంటే శరణాలయం రన్ చేయడానికి. ఆ రేకుల షెడ్డు చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు కదా, 10 రోజులకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ నిండిపోయేది. 10 రోజులకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ నిండిపోయేది. ఆ 10 రోజులకు ఒకసారి 1500 రూపాయలు అది ఖాళీ చేయించడానికి. అసలు ఎన్ని కష్టాలు పడ్డామో, ఎలా రెంట్ కట్టుకునే వాళ్ళమో. ఆ ఇల్లు ఖాళీ చేయమన్నారు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళినాం. వేరే దగ్గరికి వెళ్తే అది ఇస్తరాకుల కంపెనీ. ఆ ఇస్తరాకుల కంపెనీ పెట్టారు, దాంట్లోనేమో కరెంట్ లేదు, రెంట్కి అయితే ఇచ్చేశారు. 40 రోజులు కరెంటు లేకుండా దాంట్లోనే ఉన్నాం. దోమలు, పైన చూస్తేనేమో బీఫ్ కట్ చేస్తారు, దాని బ్లడ్ మొత్తం ఆ రేకుల షెడ్డు ముందు నుంచే వెళ్తుంది, కంపు స్మెల్ కొడుతుంది, ఫుల్ దోమలు ఉండేటి. డిఈ గారు, ఎలక్ట్రికల్ డిఈ గారు మల్లికార్జున్ గారు ఎక్కడున్నారో కానీ ఆ సార్ ఎక్కడున్నా ఆరోగ్యాలతో వర్దిల్లాల. ఆ సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసినాను, సార్ ఇలా దాని మీద 50,000 పెనాల్టీ ఉంది సార్, కట్ చేశారు సార్, దాంట్లో మేము అనాథ శరణాలయం పెట్టినాం, దయచేసి సార్ నెలకు ఒక 3,000 కట్టుకుంటాం సార్, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్ అని చెబితే, లేదు బాబు తప్పకుండా నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఆయనే కారు వేసుకొని వచ్చి ఆయనే కరెంట్ ఫిట్ చేయించి ఆయనే మీటర్ పెట్టించాడు. ఆయనని నా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, నా జీవితంలో ఈ అనాథాశ్రమం కోసం చెమట రక్తముగా మార్చిన నేను, అంత చిన్న వయసులోనే వీళ్ళను పోషించాలా, బిడ్డలను పోషించాలని చెప్పి మన స్కూల్లో మన శరణాలయంలో 10th క్లాస్ వరకు పిల్లలు అయ్యారు. 3 పిల్లలు ఉంటే ఈవినింగ్ టైము వేరే పిల్లల తల్లిదండ్రులు ఒక తల్లిదండ్రులు బోండా పెట్టేవాళ్ళు పిల్లలకి అందరికీ.
ఒక్కొక్క రోజు ఒక్కొక్క తల్లిదండ్రులు పెట్టేవాళ్ళు. అరే మన ఆశ్రమం పిల్లలు మీరు పెట్టలేరా అని చెప్పేసి అంటే, అరే అందరూ పెడుతున్నారు మీరెందుకు పెట్టరా అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారంట. ఆ రోజు నుంచి ఆ స్టడీ అవర్లో ఉండకుండా మన పిల్లలు వచ్చేస్తున్నారు. నేను బైక్ వేసుకొని ఆ స్కూల్ నుంచి పోతుంటే 10th క్లాస్ పిల్లలు అక్కడ ఉన్నారు. ఏంట్రా నాన్న అందరున్నారు మీరే వచ్చేసారేంట్రా అంటే, డాడీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క తల్లిదండ్రులు నూడిల్స్ ఒక రోజు పెడుతున్నారు, బోండా ఒక రోజు పెడుతున్నారు, బజ్జీలు ఒక తల్లిదండ్రులు పెడుతున్నారు. డాడీ మేమేం పెట్టట్లేదు కదా డాడీ, మాకు తినాలనిపించట్లేదు డాడీ అని చెబితే, మీరు నమ్మకపోండి, అద్భుతమైనటువంటి రీతిలో నా దగ్గర ఉన్న డబ్బులతో ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకరోజు నూడిల్స్ చేసుకొని పోయినాం. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు బోండా చేసుకొని పోయినాం, ఒకరోజు బిర్యానీ చేసుకొని పోయినాం. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఎక్స్కర్షన్స్కి వెళ్తున్నారు వైజాగ్ అని చెప్తే, వైజాగ్ బొర్ర గుహలు అవన్నీ చూడడానికి వెళ్తున్నారంటే 3 పిల్లల్ని సెల్లిచ్చి డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇచ్చి పంపించాను. ఈరోజు ఆ పిల్లలు కూడా డాడీ ఎలా ఉన్నారని కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే వాళ్ళంతా పెద్దోళ్ళు అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, నా వయసు చిన్నదే కానీ అనుభవం పెద్దది. ఎవ్వరు ఏం చేసినా, ఎవరు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టినా, మన దేవుడు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒంటరిగా ఉన్నప్పుడు, ఈరోజు మనల్ని ఎవ్వరు లెక్క చేయరు. మన స్థితి చిన్నగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు లెక్క చేయరు. ఎప్పుడైతే మనకు స్థితి వస్తుందో అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా. అమ్మ తేజ పాస్టర్ ఎవరు అనుకుంటున్నావు? మా అల్లుడే. అమ్మ తేజ పాస్టర్ ఎవరు అనుకుంటున్నావు? నా కొడుకు వరుస అవుతాడు, మా బిడ్డే, మా చెల్లి బిడ్డే, మా తమ్ముడు బిడ్డే. ప్రైజ్ ది లార్డ్. మనుషుల ప్రేమలవే. ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని యాకోబు గోచాడాడో, యాకోబు చరిత్ర మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఈ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒంటరిగా ఉన్నప్పుడే దేవుని శక్తి ఏంటో బయలుపరచాల. చూడండి 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయుడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకుని దాన్ని తునుకులుగా చేసి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒకవైపు 450 మంది, ఒకవైపు ఏలియా ఒక్కడే ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరిగా ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా, నీ శక్తి ఏంటో ఈ ప్రపంచానికి పరిచయం కావాలి, నీ బలం ఏంటో ఈ ప్రపంచానికి పరిచయము కావాలి, నీ శక్తి ఏంటో ఈ ప్రపంచానికి పరిచయం కావాలి. అయ్యా అగ్నిని దింపు ప్రభువా, అయ్యా నాకు విజయం కావాలి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి రీతిలో ఏలియా గెలుపు పొందడం మనం చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు 450 మంది ఒకవైపు, ఏలియా ఒక్కడు ఒకవైపు. కానీ ఒక్కడిగా ఉన్న ఏలియాతో ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. నువ్వు ఓటమిలో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చే దేవుడు. నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు నీ అప్పులు తీర్చే దేవుడు. నీ గ్రామంలో నువ్వు ఒక్కదానివే నమ్ముకున్నావేమో, 500 మంది ఒకవైపు,
నువ్వు ఒక్కదానివే ఒకవైపు ఉన్నావేమో. కానీ ప్రభువు చెబుతున్నాడు, నువ్వు ఏ బంధువుల ముందు అయితే తలదించుకున్నావో అదే బంధువుల ముందు నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఏలియా ఆ బయలు ప్రవక్తల ముందు సవాల్ విసిరినట్టుగా నీ బంధువుల ముందు నువ్వు సవాల్ విసరగలుగుతున్నావా? నా దేవుని శక్తి ఏంటో ఈ ప్రపంచానికి నేను చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని పవర్ ఏంటో ఈ ప్రపంచానికి నేను చూపించాలి అని గనక నువ్వు ప్రార్థన పూర్వకముగా గనక ప్రార్థన చేయగలిగితే నీ బంధువులు, రక్త సంబంధికుల ముందు గా దేవుణ్ణి నమ్ముకున్నావా అని చెప్పి అన్నవాళ్ళు గా దేవుడు చేయబట్టే ఈ స్థితి నీకుందని నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారు. కొట్టుగట్టిగా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, వందల మంది ప్లస్ నువ్వు, 100 మంది ప్లస్ నువ్వు ఈజ్ ఈక్వల్ టు 0. నువ్వు ప్లస్ దేవుడు ఈజ్ ఈక్వల్ టు విజయం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. 100 మంది నీ పక్కనున్నా నీ విజయం కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ముందుకెళ్ళిపోతున్నావంటే నేను వెనక్కి లాగేటోళ్ళే ఉంటారు. అవునా? వీడు గొప్పోడైపోతున్నాడు పాస్టర్ అమ్మతేజ, వీడు గొప్పోడైపోతున్నాడు, ఎక్కడెక్కడో మీటింగ్లు పెడుతున్నాడు, వీడిని తొక్కాలా, వీడిని నాశనం చేయాలని చెప్పి చూస్తారు. కానీ ఆ 100 మంది నీ పక్కన ఉన్నా లేకపోయినా, నీతో ఉంటా అన్నవాళ్ళు నీ పక్కన ఉన్నా లేకపోయినా, నీ కొరకు నిలబడతాము అన్నవాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నీ దేవుడు నీ పక్కనుంటే నీకెప్పుడు విజయమే. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజయమే నీకు, ఎప్పుడు చూసిన విజయమే. యేసయ్యా, నేనేమని ప్రార్థన చేస్తా తెలుసా యేసయ్యతో? యేసయ్యా, నువ్వంటే ప్రాణం యేసయ్యా నాకు, నువ్వు లేకపోతే బతకలేనయ్యా. చాలా బాధలో ఉన్నప్పుడు ఇదే చెప్తా యేసయ్యతో, యేసయ్యా నువ్వంటే ప్రాణం యేసయ్యా నాకు, యేసయ్యా నువ్వంటే ప్రాణం. ఈ మనుషులని నమ్ముకోనయ్యా. ఊసర వెళ్ళి తెలుసా మీకు? ఊసర వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? కలర్లు మారుతుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే చెప్పు డాడీ, తెలుసా మీకు ఊసర వెళ్ళి? మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఏంటి డాడీ? కలర్, అక్కడొక కలర్, అక్కడొక కలర్, అక్కడొక కలర్. మనుషులు ఊసర వెళ్ళి లాంటోళ్ళు, మనుషులు ఊసర వెళ్ళి లాంటోళ్ళు. దేవుడు మనతో ఉంటే మనకు ప్రతి ఒక్కటి సాధ్యం. అందుకనే యేసయ్యతో చెప్తా, మీరు కూడా ఇట్లా స్టార్ట్ చేయండి. యేసయ్యా, నన్ను అందరూ వదిలేశారు యేసయ్యా, నాకు నువ్వు కావాలి. యేసయ్యా, ఒంటరిగా నేను మిగిలిపోయానయ్యా, నువ్వు లేకపోతే నేను బతకలేను. ఈ పిచ్చోళ్ళు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? అమ్మతేజ గారికి 2 చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మతేజ గారికి పిన్ను ఉంది, అన్నున్నాడు. అరే, ఒకప్పుడు ఎవరైనా ఉన్నారా నాతో? రోడ్ల మీద తిరిగేటప్పుడు ఎవరైనా ఉన్నారా నాతో? అప్పుడు కనపడ్డారా ఎవరైనా? ఇప్పుడు నాకు ఈ స్థితి ఉంది కాబట్టి, అరే నువ్వు నాకు తమ్ముడివిరా, నువ్వు నా అన్నవిరా, అంతేనా? ఇప్పుడు ఈ స్థితి ఉంది కాబట్టి. ఈ స్థితి లేకపోతే వస్తారా?
వాళ్ళని ఏమనాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఏడ్చినప్పుడు, ఒంటరిగా బాధపడ్డప్పుడు ఇదే, యేసయ్యా నువ్వంటే ప్రాణమేసయ్యా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. యేసయ్యా నువ్వంటే ప్రాణమేసయ్యా, నాకు నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. ఎంతమంది నాతో ఉన్నా నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. ఇక్కడే చింతోన్చలక అనే ఒక ఊరు ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల అట్లా దూరంలో. నేను పార్టీలో తిరిగేటప్పుడు, నక్సలైట్గా ఉన్నప్పుడు వాళ్ళందరితో నేను తిరిగిన. వాళ్ళు నా బ్యాచే. ఒకటే రోజు 9 మంది చచ్చిపోయారు. ఒకటే రోజు 9 మంది కాల్పుల్లో చచ్చిపోయారు. వాళ్ళతో నేనుంటే చచ్చిపోయేటోడిని కదా. నన్ను తీసుకొచ్చి ఆయన సేవలో దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక, నా యేసయ్యకే ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ స్థితిని చూసి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని బట్టి నీతో మాట్లాడకుండా ఉన్నారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎవరు చేయి విడిచిపెట్టినా యేసయ్య చేయి విడిచిపెట్టే దేవుడు అస్సలు వదిలిపెట్టాడు. దేవుడు ఎవరు చేయి విడిచిపెట్టినా యేసయ్య చేయి విడిచిపెట్టే దేవుడు దేవుడు కాదు. నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినాను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను మరువాలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను విడువలేదయ్యా. చప్పట్లు కొడతామా? మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా, మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా. ఎవరు నా చేయి విడిచిపెట్టిన? యేసయ్య చేయి విడిచిపెడతాడమ్మా? చెప్పండి. యేసయ్య నా చేయి విడిచిపెడితే ఇదంత ఉంటుందా? ఇదంత ఉంటుందా? ఉంటుందా? ఉండదు. అందుకనే
ఏ మనుషుల మీద మనం ఎక్కువ ప్రేమ పెంచుకో వద్దు. మన మనుషులు ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెడతారు. దేవుడి మీదే ఎక్కువ ప్రేమ పెంచుకోవాలి. ఆమేన్. ఎవరి మీద పెంచుకోవాలా? దేవుడి మీదే. మనుషుల మీద పెంచుకుంటే మనం బతకలేము. ఎస్పెషల్లీ నేను బతకలేను. అసలే ప్రేమ దొరకని పిచ్చోడిని నేను. ఎవరు కొంచెం ప్రేమించినా వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వాలనిపిస్తుంది. ప్రేజలో కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏదైనా ప్రార్థనలకు వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ కుటుంబం అన్న, అక్క, తమ్మి, పెదనాన్న, బాబాయ్, అత్త లడలడ మాట్లాడుతూ ఉంటారు. నాకు ఇట్లాంటి కుటుంబం లేదే. నాకు అట్లాంటి కుటుంబం లేదే. నాకు అత్తలు పిన్నిలు లేరేంటి, బాబాయిలు లేరేంటి? ఒంటరిగా ఏడుస్తుంటాను. ఇక్కడున్న అమ్మలు చెప్పండి, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, నేను ముసలోడిని కాదుగా, నాకు కొన్ని ఉంటాయి కదా. ఎప్పుడన్నా నా బంధువులు నా కోసం ఒక షర్టో లేకపోతే ఇంకేదైనానో ఒక టీ షర్టో ఎప్పుడైనా తీసుకురాగా చూసారా? ఎప్పుడన్నా ఎవరన్నా నా కోసం రాంగా చూసారా? రారు. అందుకనే ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా నా జీవితంలో యేసయ్య నా చెయ్యి విడిచిపెట్టలేదు. యేసయ్య ఈ చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన సేవలో నన్ను వాడుకుంటున్నాడు. ఎందుకు యేసయ్య చిన్నప్పుడు అమ్మని తీసుకెళ్ళిపోయాను? ఎందుకు యేసయ్య నాదగా నన్ను నిలబెట్టినావు? ఏ దిక్కు లేనోడిగా నన్ను ఎందుకు చేసినావు యేసయ్య అని చెప్పి ప్రభువుని అడిగితే ప్రభువు చెప్పిన మాట, నువ్వు అనేక మంది కోసం బతకాల బిడ్డ, అనేక మందికి నువ్వు పెళ్ళిళ్ళు చేయాలి, అనేక మంది జీవితాల్లో నువ్వు వెలుగు నింపాలి, నిన్నొక పాత్రగా నేను వాడుకోబోతున్నాను. నువ్వు కేవలం ఈ పరిచర్యనే కాదు, పరిచర్యతో పాటు అనేక మంది అనాథ బిడ్డలు, అనేక మంది అనాథ వృద్ధులు, అనాథ పిల్లల్ని, కొన్ని వేల మందిని మనం పోషించబోతున్నాం. గట్టిగా చెప్పండి కొట్టండి హల్లెలూయా. ఈ 40 days ప్రేయర్లో అదే అడుగుతా, ప్రభువా నాకు ఒక 5 ఎకరాల భూమి కావాలి. ఆమేన్ అనండి. దేవుడు ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు యేసు నామములో. 5 ఎకరాల భూమి, ఈ ప్రాంగణం అంతా కేవలం అనాథ శరణాలయానికి ఉపయోగపడాలి. 5 ఎకరాలలో బైబుల్ కాలేజ్, మందిరము, గొప్ప పరిచర్య అక్కడ చేయాలా, అది నా ఆశ. దేవుణ్ణి అడుగుతున్నా. ఆమేన్. ఈ అనాథ శరణాలయం నుంచి డాక్టర్లు లేగాలి, ఇంజనీర్లు లేగాలి, కలెక్టర్లు లేగాలి. ఆమేన్. అది నా ఆశ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, ఒంటరి మిగిలిపోవాలి మనం. మిగిలితేనే దేవుని విలువ ఏంటో తెలుస్తుంది. ఆమేన్. లేకపోతే అందరితో ఉంటే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకనే ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఎవరి మీద ఆధారపడతాం? ఇప్పుడు నాకేదైనా గట్టి సమస్య వచ్చింది, ఎవరి మీద ఆధారపడతారా? నేను అమ్ముందా, నానున్నాడా, పెద్దనాయలు, బాబాయిలు, పిన్నులు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఫిలిప్ ఉన్నారా?
యేసయ్య ఒక్కడే నా జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో ఇప్పుడు ఇట్లున్నాం కాబట్టి అన్న అనుకుంటూ వచ్చేవాళ్ళు, తమ్ముడు అనుకుంటూ వచ్చేవాళ్ళు. నాకెవరొద్దు, నాకు యేసయ్య ఒక్కడుంటే చాలు, ఆయన పాదాలు ఉంటే చాలు. ఆయన పాదాలు పట్టుకొని జీవితాంతం బ్రతికేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ఏడుస్తా ఉన్నాడు ఇక్కడ. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ యెరికో ప్రాంతంలో నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షంగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ రాత్రివేళ ఒంటరి స్థితిలో యెరికోను కూలదోసే విధానాన్ని దేవుని ప్రత్యక్షతను వలన పొందుకున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడే దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడే మనం కన్నీరు గార్చగలం. ఒంటరిగా ఉన్నప్పుడే మనం ఏడవగలం. ఒంటరిగా ఉన్నప్పుడే దేవుని పాదాలు పట్టుకోగలం. ఒంటరిగా ఉన్నప్పుడే మన పక్కన వారు మనల్ని విడిచిపెట్టినప్పుడే మనము ప్రభు పాదాలు పట్టుకోగలం. ఆమేన్. ఈరోజు నవీన్ ఇంత కసిగా చదువుతున్నాడంటే అందరూ ఎంజాయ్ చేస్తారేమో, కానీ వాడు ఇంటికి కూడా రాకుండా ఉండి చదువుతున్నాడంటే ఏంటి? వాడిలో ఉన్న ఒంటరితనం. ఆమేన్. ఒంటరితనం మనిషిని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? గమ్యానికి చేరుస్తుంది. ఒంటరితనం ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? ప్రభు పాదాల దగ్గరికి చేరుస్తుంది. ఈరోజు ఈ మందిరంలో ఉన్న ప్రియ దేవుని జనాంగమ ఒంటరిగా మిగిలిపోయారేమో, మాకు దిక్కెవరు లేరేసయ్యా అని. ఒంటరిగా మిగిలినప్పుడు యెహోషువ ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఆయన సేనాధిపతులను దేవుడు పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటూ అప్పుడప్పుడు ఇంతమందిని పోషించాలంటే నా వల్ల ఏమవుతుంది? పాములు గీములు అన్నీ తిరుగుతున్నాయి ఇక్కడ. ఏంటి ప్రభువా, నా వయసుకి నేను చేసే పరిచర్యకి ఏంటి ప్రభువా అంటే, నువ్వు ఒక్కడివి చేయట్లేదు, ఈ పరిచర్య నా సేనాధిపతులను పంపించాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒంటరిగా మిగిలినప్పుడు దానియేలు ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుడాడు. 6వ అధ్యాయం 10వ వచనం చదువుడాడు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఏలియా? ముమ్మారు మన సమస్యకు విజయం ఒకటే, ముమ్మారు ప్రార్థన చేయాలి. ఆమేనండి. ముమ్మారు ఏం చేయాలి చెప్పాలమ్మా? ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన బలం. ప్రార్థన ముమ్మారు ప్రార్థన చేయాలి. దావీదు ఏ విధంగా అయితే ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడో మనము కూడా ముమ్మారు ప్రార్థన చేయాలి. దావీదంట ఒంటరిగా మెలకువగా నుండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుకలాగా ప్రార్థన చేసేటోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగానున్న పిచ్చుకలాగా ఉన్నాడు. ఎవరు డాడీ? దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు వచ్చిన వేదన దుఃఖం అన్నిటిని ప్రభు పాదాలలో పెట్టాడు. ఈరోజు నువ్వు దైవజనుడివి కావచ్చు, దైవజనురాలివి కావచ్చు, ఈరోజు తల్లివి కావచ్చు, చెల్లివి కావచ్చు, అన్నవి కావచ్చు, తమ్ముడివి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు ఒంటరి బాటలో ఒంటరిగా సాగిపో, నీ వెనకాల దేవుడు నడిచి వస్తాడు. కొట్టుగట్టుగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి సముద్రము ఒడ్డున
నడుస్తూ వెళ్తున్నాడంట. నడుస్తూ వెళ్తున్నాడు. మామూలుగా వెనకాల చూస్తేనేమో తన అచ్చులు పడుతున్నాయంట. ఇదంతా కాదని, ప్రభువా నాకు నువ్వు కావాలేసయ్యా, నువ్వు లేకపోతే నేను బతకలేనేసయ్యా, ఐ లవ్ యూ ఏసయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటే నడుస్తూ ఇలా నడుస్తూ వెళ్తున్నాడంట. హల్లెలూయా. ఈయన కాళ్ళతో పాటు ఇంకొక కాళ్ళు అచ్చులు పడుతున్నాయంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈయన కాళ్ళతో పాటు ఇంకొక కాళ్ళు అచ్చులు పడుతున్నాయి. ఆ కాళ్ళు ఎవరియో తెలుసా? యేసయ్య కాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని పాదాలే మనం పట్టుకోవాలా. ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారో రాత్రంతా దేవుని పాదాలు పట్టుకోండి. రేపటి దినాన తైలముతో మీకు నేను ప్రార్థన చేస్తాను. రేపటి దినాన విజయముతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. విజయముతో మనుషుల ముందు ఏడవద్దండి. దేవుని మందిరంలోనే కన్నీరు గార్చాలి. మనుషుల ముందు ఏడుస్తే ఈడు నా ముందు ఏడుస్తాడంటే ఈడు నా దగ్గర నుంచి అప్పు అడుగుతాడేమో, అంతేనా? నా దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో అని అపార్థం చేసుకుంటారు. కనుక మనుషుల ముందు మనం ఏడవద్దు, దేవుని ముందే ఏడుద్దాం.